నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. అసలు లైఫ్లో క్వాలిటీ అనే ఆస్పెక్ట్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఎలా ఎంటర్ అవుతుంది, ఆ క్వాలిటీ అనే ఆస్పెక్ట్ మన లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నాకు ఇంటర్వ్యూలో అంటే ఫస్ట్ జాబ్లో మా వైస్ ప్రెసిడెంట్ నన్ను అడిగిన ప్రశ్న, వాట్ ఈస్ క్వాలిటీ, వాట్ ఈస్ క్వాలిటీ అండ్ వాట్ ఈస్ క్వాలిటీ కంట్రోల్ అని రెండు ప్రశ్నలు వేసింది. ఆయన ఇన్నది నేర్చుకున్నది, నేను చెప్పిన ఆన్సరు ఆయనను ఒక ఇంత ఆశ్చర్యపరిచి, క్వాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ స్టాండర్డ్. ప్రీ డిటర్మైన్డ్ స్టాండర్డ్. క్వాలిటీ అంటే అది మన ఆకాశం నుంచి ఊడిపడ్డది కాదు, మనమే మన కోసము సెట్ చేసుకున్న స్టాండర్డ్ మాత్రమే అని నేను ఆన్సర్ ఇస్తాను. క్వాలిటీ, వాట్ ఈస్ క్వాలిటీ అంటే, క్వాలిటీ కెన్ బి ఎనీథింగ్. ఇట్ ఈస్ ఎ ప్రీ డిటర్మైన్డ్ స్టాండర్డ్ దట్ ఈస్ సెట్ బై, అంటే మనమే మనకు ఒక స్టాండర్డ్, ఇది స్టాండర్డ్ అని సెట్ చేసుకున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ స్టాండర్డ్ వేరువేరుగా ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ డిసైడెడ్ దట్ దిస్ విల్ బి స్టాండర్డ్, దట్ మీన్స్ దిస్ విల్ బి ద క్వాలిటీ. క్వాలిటీ అనేది ఒక డీప్ సబ్జెక్ట్ ఏమి కాదు. ఇప్పుడు కొంతమందికి ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ నాలెడ్జే లిమిటెడ్ ఉంటుంది. అంటే ఆయనకు కొద్దిగా బెటర్ ప్రోడక్ట్ కనిపిస్తే మంచి క్వాలిటీ అనుకుంటా. ఇప్పుడు నేను ఫ్యాషన్ గార్మెంట్ ఇండస్ట్రీ కనుక నాకు కాస్ట్లీ షర్ట్ టీషర్ట్ చూపించినా అది దాని రియల్ వాల్యూ చెప్పేస్తా. అంటే చాలామందికి తెలియకుండా కాస్ట్లీ వస్తువు క్వాలిటీ అనుకుంటారు. అంటే ఇండియాలో 80% మంది ఇలాగే ఎడ్యుకేట్ అయి ఉన్నారు. బాగా డబ్బున్నదే క్వాలిటీ, అంటే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్, రాంగ్ కాన్సెప్ట్ మన దేశంలో పాతుకుపోయింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ క్వాలిటీ కంట్రోల్ అంటే, నేను చెప్పిన ఆన్సర్, స్టాండర్డ్ విచ్ ఈస్ సెట్ and when it is met in the production process is called quality control. And standard which is first set, then it is met in production process is called quality control. And చెప్తే ఆయన అంటే క్వాలిటీ అంటే దాన్ని
యావరేజ్ దది స్టాండర్డ్ ఇవి ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి, అవే తెలుసు. ఆయన ఐఐటి గోల్డ్ మెడలిస్ట్. అంటే క్వాలిటీ పైనే వాళ్ళు, అంటే వాట్ ఈస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ, వాట్ ఈస్ అంటే క్వాలిటీ క్వాలిటీ అని కొన్ని వేల సార్లు విని గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ టైం నేను ఇటువంటి ఆన్సర్ విన్నాను. అంటే నేనేం చెప్పినా అంటే, సార్ మీరు ఈ క్వాలిటీ ఈ క్వశ్చన్స్ అడుగుతారని నాకు ముందే తెలుసు, అందుకోసం నేను నా శైలిలో ఆన్సర్స్ రెడీ చేసుకున్నా, మీరు అడగగానే ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే న్యాచురల్, నా జాబ్లో ఈ క్వశ్చన్ న్యాచురల్. సో న్యాచురలీ మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలుసు, అందుకోసం నేను వెల్ ప్రిపేర్డే ఉన్నా, ఏ ఫ్లా లేకుండా. అంటే దీన్ని మళ్ళీ మీరు ఛాలెంజ్ చేయకుండా నేను ఆన్సర్ చెప్పేస్తాను. అంటే క్వాలిటీ అంటే ఇది పైనుంచి ఊడిపోయే వస్తువు కాదు. మీ జీవన విధానాన్ని బట్టి క్వాలిటీ డిసైడ్ అవుతూ ఉంటుంది. నాకు క్వాలిటీ అనిపించే అరటిపండు మీకు క్వాలిటీ అనిపించకపోవచ్చు, బికాస్ ఆఫ్ యువర్ ఇల్లిటరసీ. చాలా మందికి అరటిపండు సెలెక్షన్ తెలియదు. పెద్దగా ఎల్లోగా ఇట్లా పెద్దగా ఉంటే 70 రూపాయలు డజన్, అంటే 80 రూపాయలు డజన్, అంటే అది స్టాండర్డ్ అరటిపండు అనుకుంటారు. కానీ వాళ్ళు పిచ్చి సన్నాసు. స్టాండర్డ్ అరటిపండు ఏం తెలుసా? చీటే వాలా మౌజ్ అంటారు. చీటే వాలా మౌజ్ అంటే ఆ అరటిపండు మీద చుక్కలు ఉన్నట్టుంటాయి, చుక్కలు చుక్కలు. ఆ అరటిపండే స్టాండర్డ్ అరటిపండు. అంటే ఆ అరటిపండు తింటేనే మంచిగా అరిగి హెల్త్ మంచిగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, ఆ చుక్కలున్న అరటిపండు స్టాండర్డ్ కాదు, మాకు ఎల్లోగా ఇంకా పక్వాను రాని అరటిపండు తీసుకొని మింగుతూ ఉంటారు. దాంతో అజీర్తి వచ్చి దీంట్లో ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఇప్పుడు అమ్ముతలేరు, కానీ ముస్లిమ్స్ బండి మీద చీటేవాలా మౌజ్ చీటేవాలా మౌజ్ అంటారు. చీటేవాలా మౌజ్ అంటే అది నంబర్ 1 స్టాండర్డ్, ఇప్పుడే తినగలిగిన అరటిపండు అని అరిచేవాడు. కానీ వాటి పట్ల ఎవరు, ఎల్లో పెద్ద ఉన్నది ఇంత ఉంటుంది అరటిపండు హైబ్రిడ్, అది కొరకాల్సి వస్తుందండి. 80 రూపాయలు 70 రూపాయలు డజన్ ఉంటుంది. ఈ చీటేవాలా మౌజ్ నేను కొంటా, అది 20 to 25 రూపీస్ డజన్ ఉంటుంది. నేను దీనిపై కొద్దిగా టైం తీసుకొని నా ఛానల్ ఉంది, ఆ ఛానల్పై యమరుచి అనే ఒక ఛానల్ తీశాను నేను. దానికోసం టైం కేటాయించడానికి వీలవుతలేదు, కానీ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ యమరుచి. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాంట్లో మీకు స్టన్నింగ్ ఫుడ్ రహస్యాలు చెప్తాను. అంటే నేను ఫుడ్ ఇండస్ట్రీ వ్యక్తి కనుక I have shifted from fashion designing, garment manufacturing to food. సో ఫుడ్ గురించి మీకు అవేర్నెస్ తెప్పించే ప్రయత్నము నా యమరుచి ఛానల్లో చేస్తాను. దాని లింక్స్ నేను వీడియోస్ కింద ఇచ్చాను. కైండ్లీ సబ్స్క్రైబ్ టు దట్ ఛానల్. కమింగ్ బ్యాక్ టు క్వాలిటీ, మనము సాధారణ జీవితంలో మనము అంతస్తు కోరుకుంటాం, ఆనందం కోరుకోమండి. మనం ఏం కోరుకుంటాము? అంతస్తు. అంతస్తు ఎదిగితే ఆనందం ఉంటుంది. హై రైజెస్. ఎంత పైన పోతే, ఎంత జనాల దగ్గర నుంచి దూరం పోతే అంత స్టేటస్ పెరుగుతుంది అనుకుంటా.
స్టేటస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే జనాల మధ్యలోనే ఉండి నీ ఇంపార్టెన్స్ నీవు కాపాడుకుంటే అప్పుడు నీ స్టేటస్ పెరుగుతుంది. ఇప్పుడు మనకు మనం ఎవరు అని జనాలకు తెలియకపోతే నన్ను ఎట్లా ప్రేమిస్తారు, నాకు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను ఈ ఛానలే తెలియలేదు అనుకోండి, మంచి బాగా ఎవరికన్నా నేనంటే ఎవరు తెలుసా? ఏం నేను పొలిటీషియనా, ఇండస్ట్రియలిస్టా, యాక్టరా? ఏం కాదు, ఒక సామాన్య మనిషి. ఇంకో 20 ఏళ్ళు బతికిరా అంటే నేను చచ్చితే ఎవడు కూడా రాడు, ఎవడు గుర్తు చేసుకోడు. కానీ అట్లీస్ట్ వాళ్ళ నా ఛానల్ పేరుతోనైనా నన్ను గుర్తుపెడుతుంది. నేను దూరం దూరం ఎక్కడ పోయినా జనాలు నన్ను గుర్తుపడుతుంది. కొంతమంది డౌట్తో నాకు 5 మినిట్స్ ఇట్లా చూస్తుంటారు నన్ను. సార్ మీరు మంచి మార్గం కదా సార్ అంటారు. అంటే మనకు సంతోషం అనిపిస్తుంది మనకి, కానీ మనకు రెస్పాన్సిబిలిటీ కూడా అట్లాగే ఫీల్ అవుతుంది. ఎంతమంది గుర్తుపడుతుంటే ఇంకా వాళ్ళకు మంచి చేకూర్చే ఏదన్నా కొత్త సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్ చెప్పాలి అని నా మనసులో ఎప్పుడు ఉంటుంది. నాకు క్వాలిటీ అంటే చాలా ఇష్టం. నాకు జపనీస్ సంస్కృతి అంటే చాలా ఇష్టం. నేను ఆ జపనీస్ అంటే వాళ్ళ హ్యాపీనెస్ స్టాండర్డ్స్కి నేను ఒప్పుకోను, కానీ క్వాలిటీ వైజ్ వాళ్ళ డిసిప్లిన్ అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలో ఇండస్ట్రీస్లో అంటే ఫ్యాక్టరీస్లో జపనీస్ మెథడ్స్ ఫాలో చేయడానికి ట్రై చేస్తాం, కానీ ప్రాక్టికలీ జపనీస్ని ఫాలో కావడము ఇండియన్స్కి అసాధ్యం. ఈవెన్ మనం చైనీస్ స్టాండర్డ్స్ కూడా మీట్ కాలేము. మీకు ఆశ్చర్యం అవుతుంది. నేను నా కెరియర్లో కొన్ని నెలలు చైనీస్ ప్రోడక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఉండే నా దగ్గర. మీరు నమ్ముతారో లేదో, ఎక్సెప్షనల్ స్టాండర్డ్స్ ఉంటాయి, డెలివరీ స్టాండర్డ్స్. జపాన్ క్వాలిటీ వైజ్ కాస్ట్లీ మెటీరియల్స్ తయారు చేస్తుంది. చైనా చీపెస్ట్ ప్రాంప్ట్ డెలివరీస్ ఇస్తుంది. చీపెస్ట్ విత్ ఎక్సెప్షనల్ క్వాలిటీ. అంటే ఆ క్వాలిటీ మనం అడిగితే కానీ ఇవ్వరు. చైనీస్లో ప్రాబ్లం ఇది. చైనా వస్తువులు అన్నీ 2 నంబర్ ఉండవు. కస్టమర్ ఎలా అడిగితే అలా ఇస్తారు చైనీస్. కానీ జపనీస్ కస్టమర్ ఎలా అడిగితే వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనమే తీసుకోవాలి. అంటే ఆ ప్రైస్ పే చేసి తీసుకోవాలి. దట్ ఈస్ జపనీస్ క్వాలిటీ అండ్ చైనీస్ స్టాండర్డ్. అదే మనం ఇండియాకి వచ్చినాం అనుకోండి, ఏదైనా మనము ఒక వస్తువు తయారు చేయడానికి ఇచ్చినామంటే వాడు 3 days అంటే 1 week అని అర్థం. 1 week అంటే 15 days అని అర్థం. సార్ నేను ఇప్పుడు గంటలు వస్తున్నా అంటే సాయంత్రం వస్తాడు అని అర్థం. అంటే మనం ఇండియాలో ఇవన్నీ కామన్. ఇండియాలో ఈ స్టాండర్డ్సే. మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఎవరు చెప్తారో ఆయనకు అసలు డిమాండే ఉండదు. ఎవరు చూడడు ఆయన ఛానల్. ఎవరు చెత్త చెత్త వేస్తాడో యూట్యూబ్లలో, ఇంట్లో ఆ హౌస్ వైఫ్ తిరిగేది, క్లీన్ చేసేది చూపిస్తుంటారు. లక్షల వ్యూస్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ భార్య ఉంటుంది కదా, చూడవాడు. వేరే ఆమె దుమ్ము దులుపుతుంటుంది, దానికి లక్షల వ్యూస్. ఒక ఆమె చీర పైకెత్తి కూరగాయలు జరుగుతుంది,
7 lakh వ్యూస్ అంట. 3 డేస్లో 7 lakh వ్యూస్ వచ్చినాయి. ఏం లే, ఆమె చీర కొద్దిగా పైనని కూరగాయలు జరుగుతుంది. అంటే మన మైండ్ సెట్ ఇప్పుడు ఎవరైనా చూస్తే ఒక మహిళ ఏదో ఒక మంచి సబ్జెక్ట్ చెప్తుంది అంటే ఆమెకు ఒక 50-60 వ్యూస్ ఉంటాయి. అదే ఏదో ఒక మహిళ చీర పైకెత్తి దుమ్ము దులుపుతుంటుంది, కూరగాయలు కట్ చేస్తుంటుంది, ఏమో చేస్తుంటుంది, లక్షల వ్యూస్. అంటే ఒక సాధారణ మహిళ ఏమనుకోవాలి, అరే మనం వ్యూస్ కావాలంటే మనం ఇటువంటి పనులు చేయాల్సిందే. లక్షలు సంపాదిస్తున్నారు, జస్ట్ చీర పైన ఎత్తింటుంది ఆమె అంతే. పాలకూర, తోటకూర అన్నీ కట్ చేస్తుంటుంది అంతే. వీడియో అంతే. వీడు కనిపించకపోతే తొంగి చూస్తుంటాడు. ఎక్కడ? మానిటర్లో, సెల్ ఫోన్లో కనిపిస్తుంది. అంటే ఈ ఈడియట్కి కనిపించదు అని కూడా తెలియదు, కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు ఏ సెకండ్లోనే మనకు అనిపిస్తుంది. అంటే మన స్టాండర్డ్స్ అట్లా ఏడ్చినాయి, మన మనీ మేకింగ్ మెంటాలిటీ అట్లా ఏడ్చింది. అంటే రాంగ్ వేలో పోతే బాగా డబ్బు సంపాదించవచ్చు అని డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప లాంటి సినిమా చూస్తే బెస్ట్ బై, కొద్దిగా రిస్క్ తీసుకుంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు చాలామంది క్వాలిటీ, లగ్జరీ లివింగ్, లగ్జరీకి క్వాలిటీకి చాలా వ్యత్యాసం ఉంది. లగ్జరీ ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉంటాయని ఏం గ్యారంటీ లేదు. క్వాలిటీ ప్రోడక్ట్స్కి లగ్జరీ ట్యాగ్ ఉంటుందని ఏ గ్యారంటీ లేదు. అర్థమైండొచ్చు, చాలా బోరింగ్ అనిపిస్తుండొచ్చు, కానీ నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ లైఫ్కే. చాలామంది మేము హెల్త్ కాన్షియస్ అంటారు. హెల్త్ కాన్షియస్ అంటే ఏమి అని అడిగినాం అనుకోండి, రోజు పొద్దున్న నేను జిమ్కి పోతా, వాకింగ్ చేస్తా, కరెక్ట్, 100% కరెక్ట్. నువ్వు రాత్రి ఏం తిన్నావు? అదే స్విగ్గీ నుంచి చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాండి, టేస్ట్ బాగుంటుంది. మీరు హెల్త్ కాన్షియసా? హెల్త్ కాన్షియస్, నేను పొద్దున మస్తు 2 కిలోమీటర్స్ మా ఈ గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుతా, నేను 2-3 రౌండ్లు వేస్తా, జిమ్కి కూడా పోతా అంటాడు. సార్ మీరు హెల్త్ కాన్షియస్ కదా, మన బిర్యానీ మంచిగా ఉంటుందండి, టేస్ట్ స్టాండర్డ్ ప్రోడక్ట్ అది. అహ్మద్ బిర్యానీ సెంటర్ ఉంది, ఎక్సలెంట్. వాడు ఎక్కడ ఉంది సార్? ఇక్కడ నుంచి వాడు బ్రాంచ్ దూరం ఉంది, అందుకోసం లేట్ అవుతుంది రావడానికి, కానీ అక్కడి నుంచి తెప్పిస్తాను నేను అంటాడు. సరే, చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ బిర్యానీ సెంటర్, అది చికెన్ బిర్యానీకి ఫేమస్. మీరేం చేస్తారు? స్విగ్గీలో, జొమాటోనో కాల్ చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు. నేను ఎట్లుంటుందో చెప్తున్నాను, నేను ఇండస్ట్రీలో ఉన్నా కనుక నాకు A to Z తెలుసు, అందుకని చెప్తున్నాను. మీరు ఏబీసీ బిర్యానీ సెంటర్ దగ్గర నుంచే నేను బిర్యానీ తెప్పిస్తా అని ఫోన్ చేసి, అది ఒక 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మీకు ఏబీసీ బిర్యానీనే కావాలి. అయితే మీలాంటి కక్కుర్తి విధవలకు కోసము ఆ ఏబీసీ బిర్యానీ సెంటర్ ఏం చేస్తుందో తెలుసా? మీ గల్లీలోనే ఒక ఇంట్లో, ఆ ఇల్లు చూస్తే మీరు అన్నం తినాలి అలాంటి ప్లేస్, లేదా ఒక షటర్ ఉంటుంది, షటర్ బ్యాక్ సైడ్ చికెన్ బిర్యానీ చేపించి ఏబీసీ బిర్యానీ సెంటర్ది కవర్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ప్యాక్ చేసిన కవర్స్ విత్ లేబుల్స్ అన్నీ ఏబీసీ రెస్టారెంట్దే, ఏబీసీ బిర్యానీ సెంటర్దే. వాళ్ళు మొత్తం కవర్స్, ప్యాకింగ్ మొత్తం వానికి ఇచ్చేస్తారు. నేను మాకు తెలిసిన వాళ్ళదే ఉన్నది, అంటే ఈ మెథడ్. ఏబీసీ బిర్యానీ సెంటర్కి కాల్ పోగానే ఏబీసీ బిర్యానీ సెంటర్ వాడు చెప్తాడు, దో చికెన్ బిర్యానీ पैक कर रहे అంటాడు. तुम्हारे घर के पास ఆర్డర్ है देख ले అంటాడు. అనగానే
ఆ షట్టర్ వెనక దిక్కు చూస్తే మీకు టాయిలెట్ కూడా రాదు, వాపస్ వెళ్ళిపోతుంది. అక్కడ చికెన్ బిర్యానీ ప్యాక్ అవుతుంది. మళ్ళీ ఏబీసీ బిర్యానీ సెంటర్నే ఉంటుంది దాని మీద, ఫుల్ అడ్రస్సే ఉంటుంది, 10 కిలోమీటర్ దూరం అడ్రస్. వాడు ఏం చేస్తాడు సార్, మీ ఆర్డర్ రాగానే ప్యాక్ అయిపోతుంది బిర్యానీ. అరే 10 मिनट के बाद जा रहे అంటారు, లేదా ఆధా గంటకే బాద్ जा रहे అంటారు. ఎందుకంటే మీ ఏబీసీ బిర్యానీ ఏబీసీ దగ్గర నుంచి రావాలి, టైం పడుతుంది. స్విగ్గీ జొమాటో, నీకు ఇంకా తెలియదు స్విగ్గీ జొమాటోలో ఏమేమి అవుతుంది. పాపం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. వీళ్ళంతా హెల్త్ కాన్షియస్. మీకు తెలుసా, మీరు చికెన్ మండీలు ఉంటాయి కదా, చికెన్ మండి, మటన్ మండి, పెద్ద పెద్ద మండీలు ఉంటాయి. ఆ మండీలో పోతే మీరు మామూలుగా అడిగితే మంచి క్వాలిటీ ఇస్తారు. మీరు మామూలు కస్టమర్ అనుకోండి, అరే 1 किलो చికెన్ ప్యాక్ కరో అంటే మంచిది ఇస్తాడు. మీరు గిన ఒక ట్రేడర్ అనుకోండి, మీరు ఒక హోటల్ పర్సన్ అనుకోండి, అరే 5 किलो చికెన్ ఉన్నా అంటే వాడు ఏమంటాడు తెలుసా, హోటల్కి వెళ్ళి యా స్విగ్గీ జొమాటోకి వెళ్ళి అంటాడు. అక్కడ 2 కేటగిరీ. హోటల్ అంటే కొద్దిగా బెటర్ అంటే నిన్న పాచిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టింది, అట్లాంటివి ఇస్తారు, కొద్దిగా డిసీజ్ వచ్చినాయి. స్విగ్గీ జొమాటో చికెన్ అంటే ఏమి ఇస్తుంది తెలుసా, చచ్చిపోయిన కోళ్ళు ఎప్పటి నుంచో ఫ్రీజర్లో పడి ఉంటాయి, అవి తీసి ఈకలు వీకి స్విగ్గీ జొమాటో ఆర్డర్ అంటే ఆ చికెన్. అంటే ఆ కోళ్ళు చచ్చిపోయి ఫామ్లా ఎప్పుడు చచ్చిపోయి ఉంటాయి, దాన్ని తెచ్చి ఫ్రీజర్లో వేస్తారు. పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, అంటే రూమ్స్ ఉంటాయి, అదే ఫ్రీజర్. దానికి ఎట్లా వేస్తారు సార్, కోళ్ళు తెచ్చి ఇట్లా వేస్తాడు, బస్తాలు వారేసినట్టు. దాంట్లో పడి ఉంటాయి కోళ్ళు, అట్లా చచ్చిపోయిన కోళ్ళు పడి ఉంటాయి, తీస్తాడు, తీసి ఈకలు వీకి అదేమి స్విగ్గీ జొమాటో చికెన్ బిర్యానీ కోసం ఆర్డర్. होटल वाले चिकन स्विग्गी जोमाटो वाले అంటాడు ఫస్ట్ పోగానే. హెల్త్ కాన్షియస్. మీరు మీ ఇంటి దగ్గర జనరలీ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్ కొద్దిగా తేడా వచ్చినా తీసుకోరు. కానీ మీకు హోటల్లో దొరికే ఆమ్లెట్ కానీ ఇతర ఏ వస్తువు కానీ అన్నీ ఆల్రెడీ బ్రోకన్ ఎగ్స్ నుంచి, అంటే ఇప్పుడు 6 రూపాయల గుడ్డు ఉంటే బ్రోకన్ ఎగ్ ₹1.50 ₹2. క్రాక్ వచ్చితే అదే రేటు, బ్రేక్ అయితే అదే రేటు. ఫామ్ ఎక్కడ ఉంటుందో అక్కడనే 10 kgs బకెట్స్ ఉంటాయి కదా, బకెట్స్లో ఇరిగిపోయిన గుడ్లన్నీ వాడు దాంట్లో వేస్తాడు. మొత్తం అంటే విత్ షెల్ వేసేస్తాడు, పట్ 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 అని వాడేస్తాడు బకెట్లో ఇరిగిపోయినవన్నీ. అవి ఒక్కరోజు ఉంటాయి, సాయంత్రం ఉంటాయి, పొద్దున ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ బకెట్ ఎత్తుకొని వస్తారు, ఎత్తుకొని వచ్చి దాన్ని షెల్స్ అన్ని సపరేట్ చేస్తారు, ఫిల్టర్లు వేసి జాలీలు వేసి దాన్ని రుద్దుతారు, మొత్తం వస్తుంది. రాగానే ఫ్రీజర్లో వాడేస్తారు ఆ బకెట్. మీరు ఎప్పుడన్నా ఎగ్ బుర్జీ లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ వస్తుంది కదా, 2 స్పూన్లు తీస్తాడు దాంట్లో వేస్తాడు, 2 స్పూన్లు దాంట్లో తీస్తాడు వేస్తాడు. దాంట్లో 3 days ఎగ్స్ ఉంటాయి, 2 days ఎగ్స్ ఉంటాయి, 1 day ఎగ్ ఉంటుంది, సాయంత్రం ఎగ్ ఉంటుంది, అన్ని రకాల ఎగ్స్ సొన మొత్తం అంటే ఎగ్ మెటీరియల్ అంతా దాంట్లో మిక్స్ అయి ఉంటుంది. హెల్త్ కాన్షియస్ సార్ మీరు, రోజు హెల్త్ కాన్షియస్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేను బిర్యానీ తెప్పిస్తాను. పొద్దున ఫుల్ వాకింగ్, జిమ్,
అంటే డబ్బు ఉన్నోని దగ్గర మోసం అవుతుందా, డబ్బు లేనోని దగ్గర మోసం అవుతుందా? డబ్బు లేనోడు పోయి చికెన్ సెంటర్కి కళ్ళ ముందర కొట్టించుకొని తెచ్చుకొని తింటాడు. మీరేం చేస్తారు డబ్బు ఉండదని? స్విగ్గీ జొమాటో అంటారు. మీరు ఈసారి స్విగ్గీ జొమాటోలా తెప్పించుకొని తినేటప్పుడు నా ఈ వీడియో ఆన్ చేసుకోండి. నేను ఏం చెప్తాను 90% ఆర్డర్స్ ఇట్లనే ఉంటాయి. 90%. ఇంకా ఘోరాలు ఉంటాయి, నేరాలు ఘోరాలు ఉంటాయి స్విగ్గీ జొమాటోలో, మామూలుగా ఉండదు. రెస్టారెంట్ వాడికి ఏం భయం తెలుసా? వాడు తింటుంటే వాడు కంప్లైంట్ చేస్తే ఆ రెస్టారెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు స్విగ్గీ జొమాటో తింటుంటే ఆయనకు మార్జిన్స్ స్క్వీజ్ అవుతుంటాయి స్విగ్గీ జొమాటో. అందుకోసం ఏం చేస్తాడు, ఇన్ఫీరియర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఫాస్ట్గా డెలివరీ చేస్తాడు. అదే రెస్టారెంట్కి పోతే ఎప్పుడో తయారైంటుంది, మీకు మెల్లగా ఇస్తాడు. మీరు స్వాగత్ గ్రాండ్ ఇటువంటి హోటల్స్ పోతారు కదా, స్వాగత్ గ్రాండ్స్ గ్రాండ్ గ్రాండ్ అని సండే సండే పోతారు టిఫిన్ చేయడానికి. మీ టిఫిన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఈ తోపుడు బండ్లు ఉంటాయి కదా, వాడి ఇల్లు ఉంటుంది, వాడి ఇంట్లో వాడు తోపుడు బండి కోసం పిండి రెడీ చేసుకుంటాడు. కానీ ఈ స్వాగత్ గ్రాండ్స్ గ్రాండ్ హోటల్స్ ఉంటాయి కదా, దీనికోసము వడాలు ఇడ్లీలు అన్నీ తయారు చేసి వాడు ఆ స్వాగత్ గ్రాండ్ అనే హోటల్కి డైలీ రాతం ఎప్పుడు వస్తుంది తెలుసా? మీరు తినే ఇడ్లీ 6 o'clock 6:30కి వచ్చేస్తుంది. ఆ స్వాగత్ గ్రాండ్ ఇటువంటి గ్రాండ్ హోటల్స్ ఏం చేస్తాయంటే మన హీటింగ్ ఓవెన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇట్లా పెట్టి 30 seconds పెట్టి తీసేస్తారు, తీసేసి మీకు ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర స్టీమర్ ఉంటుంది, ఆ ఇడ్లీ 6 గంటలకు వచ్చి పడి ఉంటుంది, దాంట్లో గుట్టలు గుట్టలు ఇడ్లీ పడేసి ఉంటారు స్టీమర్లో, అది లైట్ స్టీమ్ కొడుతుంటుంది. మీరు రాగానే టకటక తీసి అక్కడ ఇడ్లీ తింటే ఎంత? 60 రూపాయలు 80 రూపాయలు. చట్నీస్లో ఇడ్లీ తింటే 100 రూపాయలు. ఈవెన్ చట్నీస్ కూడా అట్లనే పోతుంది. అంటే పాపులర్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ వెల్ నోన్ ఫర్ టిఫిన్స్ సేమ్. వాడికి ఇడ్లీ 10 రూపీస్కి సప్లై. పెద్ద ఇడ్లీ ఉంటే 13 రూపీస్కి ఇస్తారు. మీకు స్వాగత్లో పోతే ఇడ్లీ 40, 50, 60 డిపెండ్స్ ఆన్ ఏరియా. అంటే మనకి ఇడ్లీ చేసే ఇబ్బంది కూడా లేదు. 300 ఇడ్లీలు 600 ఇడ్లీలు తెప్పించి స్టీమర్లు వేసేస్తాడు, ఇట్లా గుట్టలు గుట్టలు వేస్తాడు, ఒకరి మీద ఇట్లా పరిచేస్తాడు, లోపల పడేస్తాడు గుట్టలుగా. మీరు అడగంగానే 2 ఇడ్లీలు తీస్తాడు, వేస్తాడు, సాంబార్ వేస్తాడు. ఆ సాంబార్ కూడా అక్కడిదే, వీడేం చేయడు. చట్నీ చేయాలి, అన్నీ చేయాలి కదా, అన్నీ వాడేస్తాడు. వీడు హోల్సేల్ రేట్కి 13 రూపీస్ 14 రూపీస్ 15 రూపీస్ లోపలనే కొనేస్తాడు. పెద్ద ఇడ్లీలు అయితే 13, 14 డిపెండ్స్ ఆన్ ఏరియా. వాడు మీకు 40 బిల్ వేసి ఇచ్చేస్తాడు, ప్లేట్ వేసి ఇస్తాడు, 40 రూపాయలు తీసుకుంటాడు. వాడు ప్రొడక్షన్ చేసి కుక్స్ పెట్టుకొని చేసే బదులు ఇట్లా చేస్తే వానికి ఫుల్ లాభం కదా. ఏం లేకుండానే మనకి 25 రూపీస్ వస్తుంది పర్ ప్లేట్. 40 రూపీస్కి అమ్మేస్తాడు, మీకు 40 రూపీస్కి అమ్మేస్తాడు, 50 రూపీస్కి అమ్మేస్తాడు. మనకి అయ్యేది 12 రూపీసే. 12 రూపీస్కి తేవడం, వేడి చేసి మీకు 50 రూపీస్కి ఇచ్చాడు. హోటల్లో తినే కందిపప్పు కాదు, మీకు తెలియదు. ఇదే కాకుండా ప్రతి ఒక్క ఐటము అంతే. ఇవాళ మ్యానుఫ్యాక్చర్ చేస్తలే. మీరు బఫే అని ఒక మధ్యాహ్నం ఉంటుంది ఆఫర్, మీకు బఫే తెలుసా మీకు?
చాలా మంది తింటుంటారు 300 రూపీస్ పర్ ప్లేట్ అంటే ఇద్దరు ఆఫీస్ నుంచి పోయి 600 రూపీస్ పెట్టి బఫే తింటారు. నైట్ లెఫ్ట్ ఓవర్స్ ఆఫ్టర్నూన్ వరకు ప్రిజర్వ్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ది ఈవినింగ్ వరకు ఉండదు. అందుకోసము నైట్ లెఫ్ట్ ఓవర్స్ మొత్తము వేరే 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 రెస్టారెంట్ నుంచి బఫే కోసము మధ్యాహ్నము ఆ ప్రోడక్ట్స్ అంటే ఎవరికి ఏం పెట్టేది ఉంటుంది, వాడు మెనూ ఎట్లా సెట్ చేస్తాడంటే ఏది నైట్ నైట్ తయారైంది లెఫ్ట్ ఓవర్ ఏముంది ఎవరెవరు ఏమేమి తీసుకోవాలి డిసైడ్ చేసుకుంటారు. అంటే డిఫరెంట్ రెస్టారెంట్స్ లెఫ్ట్ ఓవర్ మీకు బఫే లోపల వస్తుంది. అది మధ్యాహ్నమే, ఈవినింగ్ పాడైపోతుంది. వాడు మంచి ఫ్రిడ్జ్లో పెట్టి మీకు జస్ట్ అంటే మీరు ఆ బఫే స్టార్ట్ కాక ముందు తెచ్చి ఆ హీటర్లో పడేస్తారు. కింద హీట్ అవుతుంటుంది కదా, ఆ వెజ్జల్లో పడేస్తారు. మీరు లొట్టలు వేసుకుంటే పటపట తినేస్తారు. ఈవినింగ్ ఉండదు, ఈవినింగ్ వేరే కథ, ఆ సెక్షన్ వేరే. అంటే మీరు మర్సిడీస్ బెంజ్లో పోయినా మీకు ఇచ్చేది సర్దికుడే, మీ మారుతి 800లో పోయినా మీకు ఇచ్చేది సర్దికుడే, మీరు ఆర్టీసీ బస్సులో ఎక్కిపోయినా మీకు దొరికేది సర్దికుడే. స్టాండర్డ్ క్వాలిటీ అంటే ఇప్పుడు బండి మీద తినేటోడు 20 రూపాయలకి తింటే ఇడ్లీ, ఆ బండోడే స్వాగత్ గ్రాండ్కి ఇచ్చి 50 రూపాయలకి అమ్ముకుంటాడు వాడు స్వాగత్ గ్రాండ్. అంటే అందరు తినేది ఒకటే. నీ స్థాయిని నీవు కావాలని పెంచుకొని చట్నీస్కో స్వాగత్ గ్రాండ్లకో ఆ గ్రాండ్లకు ఈ గ్రాండ్లకు పోతుంది. ఎందుకంటే బిజినెస్లో కూడా సోమరతనం వచ్చేసి నీవు డబ్బు తీసుకుంటున్నావంటే నీకు క్వాలిటీ ఇవ్వడం నీ రెస్పాన్సిబిలిటీ అని హైదరాబాద్లో మాత్రం ఇవ్వరనుకోరు. హైదరాబాద్లో కస్టమర్ అంటే పిచ్చినా కొడుకు. ప్రతి ఒక్కటి రెడీమేడ్. హోటల్స్లో ఇవాళ రేపు ఫస్ట్ టైం ఉంటుండే అంటే 80-20 రేషియో ఉంటుండే. అంటే 80 హోటల్ మేడ్, 20 బయట నుంచి తెప్పిస్తుండే. ఇప్పుడు అట్లా కాలేదు, 60 బయట నుంచి, 40 హోటల్ మేడ్. ఎందుకంటే వానికి లేబర్ ఛార్జెస్ మిగులుతాయి, అన్నీ మిగులుతాయి. ఫుల్ టైం కుక్ అవసరం లేదు, ఎక్కడెక్కడ ఏమేమి మిగిలినాయి అవి తెప్పించుకుంటే అయిపోయి. మీరు ఇప్పటి నుంచి బఫే పోయినప్పుడు మీరు కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అన్నీ తెచ్చి కానీ టెస్టింగ్కి ఇవ్వండి, తెలిసిపోతుంది. వేరియస్ హోటల్స్లో వాళ్ళు కొన్ని బఫే కార్నర్స్కి సప్లై చేస్తారు. అంటే దే డోంట్ వాంట్ టు త్రో అవే దట్ లెఫ్ట్ ఓవర్స్, దే ఆర్ సెల్లింగ్ దోస్ లెఫ్ట్ ఓవర్స్ టు బఫే సెంటర్స్. అంటే మీతో ఎంత మోసం జరుగుతుంది. డబ్బున్నోడికి ఎక్కడైనా మోసమే. 150-200 షర్టు వానికి 1200కి అమ్ముతాడు. అంటే వానికి నెట్ లాస్ 1000 పైనే ఉంటుంది. సార్ మీరు చీప్ క్వాలిటీ తీసుకోకండి సార్, స్టాండర్డ్ క్వాలిటీ తీసుకోండి అంటాడు. స్టాండర్డ్ అంటే వానికే తెలిసి ఉండాలి. చాలా ఇది రోడ్ సైడ్ ఎవడన్నా యూట్యూబ్లో షార్ట్ వేసిండంటే వాడి దగ్గర పోయి తినడం. మీకు అంటే బికారీలాగా ఫీల్ అవుతారు. కారు జంగ్లీలాగా ఆ ప్లేట్లు పట్టుకొని రోడ్డు మీద ప్లేట్లు పట్టుకొని బిచ్చపోళ్ళలాగా ఏమది అని ఫీలింగ్ రాదు. అది గలీజ్ పని కాదు. పండ్లు కొనేటప్పుడు స్టాండర్డ్ చూపిస్తారు. మనం పోతే గుర్తుపడతారు జనాలు. ఎప్పుడు లూజ్ గ్రేప్స్ కొనాలి, అవి తీయ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా గ్రేప్స్ గుచ్చ ఇట్లా ఎత్తంగానే ఏం పడిపోతాయి కదా, అవి తీయగా ఉంటాయి.
ఏవి గట్టిగా అతుక్కొని ఉంటాయి కదా అవి పుల్లగా ఉంటాయి. మన దగ్గర ముస్లిమ్స్ చాలా మటుకు ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళు పోతే నేను లూజ్ గ్రేప్స్ తీసుకుంటాను. క్యాజీ అంటే నాకు చెప్తుంటారు, బాగుండేవి సార్ ఇవి, మీరు మంచివి తీసుకోండి అంటాడు. అయితే నేను ఆయన పోయినాక అడుగుతా, క్యా మేరేకో బోల్ రా అని అంటే, దునియా ही पूरा छुट्टिया है साहब, अपन क्या कर सकते, पैसे दे रहे अपन ले रहे అంటాడు. वार्ड ने लूज ग्रेप से अपने बच्चों को नहीं देते सब अपन पूरा लूज ही खाना, पूरा दुनिया छुट्टिया है तो अपन छुट्टिया बनाने का जरूरत ही नहीं అంటాడు. అంటే గుచ్చలు గుచ్చలు తీసుకుంటే అవి పుల్లగా ఉంటాయి అని వీళ్ళకి తెలియవు. వీళ్ళు ఏమనుకుంటారు, ఆ గుచ్చకుంటే స్టాండర్డ్ అని 70 రూపాయలు కిలో కొంటారు. లూజ్ గ్రేప్స్ 15 రూపాయలు కిలో, 20 రూపాయలు కిలో. మీకు తెలుసో లేదో, ఫార్మ్స్ నుంచి గ్రేప్స్ వస్తాయి కదా, ఫార్మ్స్ నుంచి అక్కడ వచ్చినప్పుడే ఆ గుచ్చ కాటన్ తీయంగానే కింద ఇన్ని గ్రేప్స్ ఉంటాయి, తీయగా ఉంటాయి. మీరు గుచ్చలని తీసిరండి పుల్లగా ఉంటాయి, నిమ్మకాయలా ఉంటాయి. అంటే జనాలకు తెలియదు. ఎవరు ఫ్రూట్స్ అమ్మేటోళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుసు. జనాలు ఎట్లా కొంటారో, దేన్ని స్టాండర్డ్ అనుకుంటారో వాళ్ళు అట్టనే స్టాండర్డ్ ఇస్తారు. ఆయన ఏం చెప్తుండంటే, గ్రేప్స్ తీసుకునేటప్పుడు చాలామంది అసలు చూస్తే ఎల్లో కలర్ చేంజ్ అయి ఉండాలి కలర్, అయితే తీసుకోవాలి. జనాలు ఏమంటే చాలా రోజులు రావాలని ఆ గ్రేప్స్ గ్రీన్ కలర్ ఉన్నవి కొనుక్కుంటున్నారు 70, 80, 90 రూపాయలు పెట్టి. అప్పుడు క్యా కర్తే సార్ పూరి ఛుట్టి అంటాడు. అరే నిజమే, వాడు చెప్తుంటాడు సాబ్ అచ్చానే లేదు అంటే లేదు గ్రీన్, ఎందుకంటే చాలా రోజులు రావాలి. వీడు తీసుకునే ½ కిలోకి అది వారం రావాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తింటాడు, రెండు తింటాడు. హెల్త్ కాన్షియస్, క్వాలిటీ కాన్షియస్, లగ్జరీ లివింగ్ కదా, ఇట్లా ఉంటాయి. మేము కుల్లగ్రేప్స్ తెచ్చి అర్ధగంటలో ½ కిలో తినేస్తాం, అంతే, ఫినిష్ అయిపోయాయి. వాటర్ మిలన్ అంతే. వాటర్ మిలన్ ఎంత, 4 to 6 రూపీస్ కేజీ. ఒక వాటర్ మిలనే 2.5 kgs ఉంటుంది. ఆ బ్లాక్ వెరైటీ అయితే 1 kg 200, 300 grams ఉంటుంది. 20, 25, 30 రూపీస్ కేజీ. 3 to 6 రూపీస్, 8 రూపీస్ మ్యాక్సిమం వాటర్ మిలన్ కేజీ. అనుకో నేను కేజీలో తీసుకోను, వాటర్ మిలన్ పీసెస్ అడుగుతా. ఏ పీస్ కితనే మీద అంటే అంతే, సింగిల్ డీలు. ఈ కిలోలు ఏం లేవు. వాడు కిలో అమ్ముతుంటే మేము పీస్ తీసుకుంటాం, వాడు పీస్ అమ్ముతుంటే మేము కిలోలు తీసుకుంటాం. ముల్లంగి కిలోలో తీసుకుంటాం, నేను వాటర్ మిలన్ పీస్లో తీసుకుంటా. దానిమ్మ డబ్బా తీసుకుంటా నేను, కాటన్ దానే అంటారు దాన్ని. అంటే ప్రతి ఒక్కటి ఏదైనా కొంటున్నాము అంటే దాంట్లో డీప్ నాలెడ్జ్ ఉండాలి. మనం మాట్లాడే స్టైల్ మీద కూడా రేట్ తక్కువైపోతుంది. ఈ పొమోగ్రనేట్ ఎప్పుడు ఇంగ్లీష్లో అడగొద్దు. ఈ పొమోగ్రనేట్ కిత్నా భయ్యా అని అడగొద్దు. ఈ దానిమ్మ ఎంత బాబు అని అడగొద్దు. కిత్నే దానే హై, క్యా భావ్ మే దే రే, మాల్ కైసా హై, ఇట్లా వర్డ్స్ యూజ్ చేయాలి. అంటే అరే వీడు వ్యాపారం చేస్తాడేమో అని వాడు అలర్ట్ అవుతాడు. అండ్ వీడికి బాగా తెలుసు మనం ఎక్కువ తక్కువ కాస్ట్ చెప్పొద్దు అని కరెక్ట్ కాస్ట్ చెప్తాడు. మనకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి తీసేసుకోవాలి. బాస్ యాపిల్ కిత్నే మే దే రే అంటే వాడు రేట్ పెంచేస్తాడు. అంటే మనం మాట్లాడే విధానము, నేను పాష్గా ఉండాలి, ఎప్పుడు కారులోంచి ఫ్రూట్స్ కొనవద్దు.
కారులో కూర్చొని ఫ్రూట్స్ కొనవద్దు. కారు కిటికీ తీసి కూడా బయటికి దిగాలి, దిగి చెక్ చేయాలి, వెనక తీసుకోవాలి. నేను కారు ఉంది నాకు అని 1 కిలో ప్యాక్ కరో అంటే అన్ని లోపల ఏమి ఇస్తాడు, ఇచ్చేస్తాడు. కారులో కూర్చొని కొంతమంది ఉంటారు వాటర్ మిలన్, వాడు కిలోमीटर దూరం ఉంటారు. ఆవాజ్ ఆ రहा సాబ్, ఆవాజ్ ఆ రहा देखो एक नंबर का क्वालिटी है అంటాడు. వాడు ధికారు ఉంటుంది, అది 1 नंबर का क्वालिटी है అంటాడు. ఇట్లా అంటాడు, ఇట్లా కొడతాడు. కింద పాయింట్ అది వాటర్ మిలన్. దేకో సాబ్ దేకో అని ఇట్లా పెడతాడు. వాడు ఇట్లా అంటాడు, వీనికేం తెలిసినట్టు. ఠీక్ హై దాలో అంటే బా వీడు పెద్ద ఫీల్ అవుతాడు. నాకు కారు ఉంది, వాడు వచ్చి నాకు లోపల ఇస్తున్నాడు. వాడు ఏమి ఇస్తుండో వీనికి అసలు అర్థమై ఉండదు. అట్లా మన లైఫ్లో మనము క్వాలిటీ ఎంజాయ్ చేయాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి, డబ్బులు కాదు. అదే డబ్బులున్నా కొనను నేను. అట్లే అని ఇన్ఫీరియర్ క్వాలిటీ కొనను నేను, అల్టిమేట్ క్వాలిటీ కొంటాను. నేను ఆల్రెడీ మీకు ఛానల్స్లో చెప్పిన, మీకు హోటల్లో యూజ్ చేసే కూరగాయలు 5 రూపీస్ లోపలనే కొంటారు వాడు కేజీ. బకరోంకి వెళ్ళి అని సపరేట్ తీసి పెట్టింటారు మండీలలో. దేనికోసము? మేకల కోసం. బకరేగా మాలే అంటారు హోటల్లో. ఏమడుగుతారు తెలుసా మండీలలో? బకరేగా మాలే అంటాడు. బకరేగా మాల్ అంటే మేకల కోసం. నాకు చెప్తుంటున్నావు మీరంతా ఏమేమి తినింటారు. బకరకమాలే అంటాడు. బకరకమాల అంటే మేకలు తినే కూరగాయలు ఎక్కడ ఉన్నాయి అంటాడు. వాడు ఒక 10-20 బస్తాలు పడి ఉంటాడు. దాంట్లో పోయి ఏరుతారు వీళ్ళు. ఏ గ్రేడ్ మాలే అంటాడు. దాంట్లో మళ్ళీ వీడు ఏబిసిలు ఉంటాయి దాంట్లో. పెద్ద హోటల్ పోతే ఏ గ్రేడ్ తీసుకుంటారు. బకరకమాలే. దాంట్లో కొద్దిగా పుచ్చిపోయి ఉంటాయి, కొద్దిగా అట్టట్ట దిగింటుంది. క్యా బనారే అని అడుగుతున్నాడు. ఫలాన్ బనారే అంటే చల్తా లేజా అంటాడు. అది 2 రూపీసే కేజీ బకరకమాల్. ఇట్రా పోయి హోటల్లో మెక్కుతారా విత్ ఫ్యామిలీ, మళ్ళీ టిప్స్ కూడా. మళ్ళా ఇంత నాయన టిప్స్ కూడా ఇస్తారా వాళ్ళకు? వాడు ఇచ్చేది నీకు ఏమనుకున్నావు? బకరకమాల్. కాజర్ కా హల్వా కూడా బకరకమాలే. ఆ బకరా వేస్తే తినకపోతే వాడు ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు. అంటే మేక కూడా తినేది అది. తిని అమ్మ ఇది ఎవడు తింటాడు, నేను ఫ్రెష్ తింటా అని వేరే చోట పోయి తింటాడు. పేరు కాదు బకరకమాల్. మీరు తినేదంతా బకరకమాలే. సాయంత్రం కాగానే మీరు కర్రీ పాయింట్కి పోతారు కదా, ఏముంటాయి అనుకుంటారు అక్కడ? బకరకమాల్. అంటే మీరు డీప్గా పోయింటారు ఎక్కడ. కార్లో నుంచి దిగడం, అది చెడ్డీ గిడ్డీలు వేసుకొని టీషర్ట్ వేసుకొని ప్యాక్ చేయి 2 చికెన్, బటర్ చికెన్. అందరికన్నా వర్స్ట్ చికెన్ ఎక్కడ వాడతారంటే బటర్ చికెన్లో వాడతారు. బటర్ చికెన్లో వర్స్ట్ క్వాలిటీ చికెన్ వాడతారు. అది చికెన్ కొద్దిగా గిజిబిజి అయిపోయింటుంది, అంటే 3-4 డేస్ అయ్యి ఫ్రీజర్లో పడి ఉంటుంది కదా, అది బటర్ చికెన్లో వాడతారు. ఎందుకంటే అక్కడ బటర్ చికెన్ అంటే చికెన్ మెత్తగా ఉండాలి, అది ఆల్రెడీ కుళ్ళిపోతుంటుంది. దాన్నే చేసి బటర్ చికెన్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? మెత్తగా ఉంది మక్మల్లా ఉందని తినేస్తారు. మక్మలీ చికెన్ అని అమ్ముతాడు, దాంట్లో కూడా వర్స్ట్ క్వాలిటీ చికెన్ ఉంటుంది. మక్మలీ అంటాడు మళ్ళీ. అది మక్మల్ అనగానే మీరు వాక్ అని అట్లా తింటారు. మీకు పెట్టేస్తాడు పెంట. క్వాలిటీకి మీ వే ఆఫ్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది. డబ్బు ఉంది కదా అని మీరు జాగ్రత్త పడాలి. డబ్బు ఉన్నోనికి ఎప్పుడు అందరూ టోపేయడానికి చూస్తారు. డబ్బు లేనోనికి వాడు టోపేయాలన్నా వాడు వేయించుకోవడానికి వాడి దగ్గర డబ్బులు ఉండవు.
కానీ ఎక్స్ట్రీమ్గా రిచ్ ఉన్నారు, మీకు బాగా కార్లలో తిరుగుతున్నారు, కార్లో కూర్చొని విండోస్ ఓపెన్ చేసి తీసుకుంటున్నారు అంటే మీకు శటకోపం గ్యారంటీ. థర్డ్ క్లాస్ మాల్, బకరేగా మాల్, ఆ బకరేగా మాల్నే మీ పిల్లల్ని తినిపిస్తున్నారు వందలు పెట్టి. మీరు తింటున్నారు చస్తున్నారు ఓకే, మీ పిల్లలకి బకరేగా మాల్ తినిపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంకా చెప్పింది అనుకోండి, మీరు ఇమ్మీడియట్ వ్యా అని వామిటింగ్ చేసుకుంటారు. మామూలు వామిటింగ్ కాదు, ఒక బకెట్ తెచ్చి దాంట్లో మొత్తం కక్కుతారు. ఇన్నేళ్ళ జొమాటో స్విగ్గీ అంతా కక్కుతారు. నేను ఇంకా చెప్పినా అంటే ఎట్లుంది ఫుడ్ వరల్డ్, రెడీమేడ్ ఫుడ్. దీంట్లో ఇంకా ఘోరమైన నీచమైన పనులు చేస్తారు. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. బట్ ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ లైఫ్ స్టైల్ ఆరోగ్యంగా ఉందా? మీ ఫుడ్ ఆరోగ్యమైన ఫుడ్డా? మీ డబ్బు ఎక్కడ పోతున్నది, ఎక్కడ ఖర్చు అవుతున్నది? మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా తింటే మీ పరిస్థితి ఏమవుతుంది? ఓపికతో చేసుకుంటే ఆరోగ్యం ఎట్లా మెరుగుపడుతుంది అని మీకు మీరే ఒకసారి వల్ల వేసుకోండి. నేను ఇప్పుడు చెప్పేది అంటే మీకు ఇటువంటి తిండి తినొద్దు అని నేను డైరెక్ట్గా బెదిరిస్తున్నా. ఐఎమ్ థ్రెటనింగ్, వర్చువల్లీ థ్రెటనింగ్ యూ. మీ పిల్లల కడుపులు చూడండి ఒకసారి, ఏం కచరా పెడుతున్నారు వాళ్ళ. మీ లగ్జరీ లివింగ్ పాడగాను. దయచేసి అందరూ ఈ విషయం ఆలోచించాలి అని కోరుతూ, మీరు నా ఛానల్ని ప్రాపర్గా ఫైనాన్షియల్గా మరియు లైక్స్తో సపోర్ట్ చేస్తారని కోరుతూ నమస్కారం.